ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థుల తల్లిదండ్రులని దూరం చేస్తున్న వాటిల్లో ప్రథమంగా ఒకటైతే చెప్పుకోవాలి, అది ఇంగ్లీష్. అవునండి. సో ఇంగ్లీష్ అనే దానికి ప్రభుత్వ పాఠశాలకి చాలా డిఫరెన్స్ ఉంది అని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క భావన ఎప్పటి నుంచో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, అండ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యాబోధన ఎంత సరళంగా సులభంగా జరుగుతోంది, అండ్ సులువుగా విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలా, ఉన్నటువంటి విధానాలు ఏంటి? రైట్, మీరైతే ఉన్న నిజమే గట్టిగా చెప్పారు. ఎలాగంటే మెయిన్ ప్రభుత్వ పాఠశాల మీద తల్లిదండ్రులకి నెగిటివ్ ఏర్పడడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు అని. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇంగ్లీష్, ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఎస్. సో కానీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా తల్లిదండ్రులకు గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియంలోనే పాఠ్యపుస్తకాలు ముద్రించబడ్డాయి, ఇంగ్లీష్ మీడియంలోనే విద్యార్థికి బోధన అనేది అందుతుంది. ఆ ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చిందండి. ఇదిగో ఇంతవరకు నువ్వు తెలుగు మీడియంలో బోధించినవు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని విద్యార్థికి అందిస్తున్నాం కాబట్టి నువ్వు ఇంగ్లీష్ మీడియంలో ఎలా బోధించాలనేది వాళ్ళకి కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. సో దాన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ని బోధిస్తున్నారు. ఆ ఇంగ్లీష్ని బోధించినప్పుడు కూడా విద్యార్థికి మాతృభాష తెలుగు, కేవలం మాతృభాషలో ఏది చెప్పినా కూడా నేర్చుకోగలుగుతాడు. కొత్తగా విద్యార్థికి మనం అందించేది ఏది అంటే ఇంగ్లీష్ అండి. అలా కొత్తగా ఇస్తున్నప్పుడు ఇది కొత్తది కఠినమైనది అనే భావన విద్యార్థికి కలగకుండా ఉండడానికి ఫస్ట్ సింపుల్ ఐటమ్స్ విద్యార్థికి నేర్పించగలగాలి. సింపుల్ ఐటమ్స్ అంటే సపోజు మన విద్యార్థి పరిసరాల్లో ఉండేవి ఎలాంటివంటే, ఒక రిలేషన్స్ ఉన్నాయి, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్న, ఇవి వాటికి ఇంగ్లీష్ టర్మ్స్ అందించగలగాలి. ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇలాంటివి. సో ఇవన్నీ రిలేషన్స్, ఇలాంటి వొకాబులరీ విద్యార్థికి డెవలప్ చేయాలి. దాంతోపాటు ఆదివారం సోమవారం మంగళవారం అంటున్నాం, దానికి ఏం చేయాలంటే సండే మండే ట్యూస్డే వెన్స్డే ఈ వొకాబులరీ అందించాలి. ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇలాంటివి. బాడీ పార్ట్స్ కూడా విద్యార్థికి అందించగలగాలి. ఆడెప్పుడు ఏం మాట్లాడుతుంటాడంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అంటుంటాడు. అవి వాటికి ఏం చేయాలంటే హెడ్ హెయిర్ ఐ ఇయర్ నోస్ మౌత్ టంగ్ నెక్ ఇలాంటివి, హ్యాండ్స్ లెగ్స్ ఇలా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వాడికి వాడు ఎప్పటికప్పుడు చూసుకుంటాడు, ఓహో ఇది నేను చెయ్యన్నాను కానీ మా సార్ దీన్ని హ్యాండ్ అన్నాడు, సో హ్యాండ్. కంపారిటివ్ నాలెడ్జ్. సో ఇంగ్లీష్ని డెవలప్ చేయగలగాలి అంటే ఫస్ట్ విద్యార్థికి వొకాబులరీ అందించాలి.